హాయ్ నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి టిప్ ఒకటి ఉందండి. ఏంటంటే మన ఫేస్కి న్యాచురల్ ఫేస్ ప్యాక్ గురించి నేను చెప్పబోతున్నాను. అయితే ఆ వీడియో చెప్పబోయే ముందు నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ ప్యాక్ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. మన బాడీలో వేడి ఏదైనా ఉన్నా సరే అది బయటకు వచ్చేస్తుంది. ఫేస్ చక్కగా నున్నగా చక్కగా బాగుంటుంది. దీనికి ప్రత్యేకించి సోప్ అవసరం లేదు. అది వేసుకున్న తర్వాత దాంతో మనం బాగా ప్రెస్ చేసుకుంటే బయటికి మన బాడీ మన ఫేస్లో ఉండే మృతకణాలన్నీ బయటకు వచ్చేస్తుంటాయి. చాలా చక్కగా నీట్గా క్లియర్గా ఉంటుంది ఫేస్. చాలా బాగా పనిచేస్తుంది. పింపుల్స్ తగ్గుతూ ఉంటాయి. రెండవది ఫేస్లో ఏమైనా మచ్చలు లాంటివి ఏమైనా ఉన్నా సరే అలా రాను రాను తగ్గుతూ ఉంటాయి. మన బాడీలో వేడి ఉంటే అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా మంచి న్యాచురల్ ఫేస్ ప్యాక్ ఇది. అయితే ఈ ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు జాగ్రత్తగా మనం చేయవలసింది ఏంటంటే కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె తీసుకొని చక్కగా ఫేస్కి మనం మసాజ్ చేసుకోవాలి. ఏ ఫేస్ ప్యాక్ వేసుకునే ముందైనా సరే మన ఫేస్కి ఆయిల్ తీసుకొని ఇలా కొబ్బరి నూనె తీసుకొని చక్కగా మసాజ్ చేసుకోవాలి. ఇది బాడీ అంతటికీ కూడా మనం స్నానం చేసే ముందు రాసుకుంటే ఇంకా మంచిది. చక్కగా బాడీ నున్నగా ఉంటుంది. ఎండబారికి బయట మనం ఎండకు వెళ్ళినా సరే ఎండలోకి వెళ్ళినా సరే ఎండబారు పడడం తగ్గుతుంది. మన ఫేస్కి మంచి రక్షణ ఇస్తుంది కొబ్బరి నూనె. ఎప్పుడైనా సరే మంచి రక్షణ ఇస్తుంది. దీంతో మనం ఏ ఫేస్ ప్యాక్ వేసుకునే ముందైనా సరేనండి, ఇంట్లో మనం ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా సరే కొబ్బరి నూనెతోటి చక్కగా మనం మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకోవటం వల్ల ఫేస్కి మంచి రక్త ప్రసరణ అవ్వటమే కాదు, ఏ మనం ఫేస్ ప్యాక్ వేసినా సరే అది డైరెక్ట్గా ఫేస్కి ఎఫెక్ట్ చూపించకుండా అది ఈ నూనె దానికి అడ్డుపరగా ఉండి మనకి సహజ రక్షణను ఇస్తుంది. సో అయితే అందువల్ల మనం ఏం చేయాలంటే దీనికి కొబ్బరి నూనెతో ఫేస్కి చక్కటి మసాజ్ రానివ్వాలి. మంచి మసాజ్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నాం. అయితే ఈ ఫేస్ ప్యాక్ ఇంకేదో కాదండి, మనకి చక్కగా దొరికేటి పుట్టమన్ను. చూసారా, పుట్టమన్ను. ఈ పుట్టమన్నుతోటే నేను వేసుకునేది ఫేస్ ప్యాక్. ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి. మనకి పింపుల్స్ ఉన్నా లేదంటే మనకి ఫేస్లోని మన బాడీలో ఓవర్ హీట్ ఉన్నా సరే దేనికైనా సరే చాలా బాగా పనిచేస్తుంది. పింపుల్స్ తగ్గుతాయి, ఫేస్ న్యాచురల్ గ్లోయింగ్ వస్తుందన్నమాట. ఇది వేసుకోవటం వల్ల మంచి గ్లోయింగ్ వస్తుంది ఫేసు. అలాగే మన బాడీలో ఓవర్ హీట్ ఉన్నా సరే తగ్గుతుంది. ఈ పుట్టమన్ను సహజ సిద్ధమైనది ఇది, ఈ ఫేస్ ప్యాక్. మనం ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ కలపాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు నచ్చితే కాస్త పసుపు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది చక్కగా దీనికి సోపు కూడా అవసరం లేదండి. ఇది దీంతో మనం అంత చక్కగా సోపు కానీ ఏ ఫేస్ స్క్రబ్బులు కానీ లేదంటే ఏవి కూడా అవసరం లేదు. ఇంకా మనం దీంతోటే కూడా చక్కగా ఫేస్ వాష్ చేసుకోవచ్చు. అంత చక్కగా పనిచేస్తుంది ఇది. దీంతోనే వేసుకున్న తర్వాత చక్కగా ఆరనిద్దాం. ఇలా వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఫేస్ని ఒక 10-15 నిమిషాలు బాగా ఆరనిద్దాం. ఆరిన తర్వాత దీన్ని మొత్తం ఇలా చక్కగా పూసేసుకోవాలి. ఓకే, అయితే ఇది కడిగిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి, నా ఫేస్ చక్కగా ఇలాగ ఆరిపోయింది. ఆరిపోయిన దాన్ని మనం సబ్బులాగా ఎలా స్క్రబ్బర్లాగా మన ఫేస్ ఎలాగా కడుక్కోవాలో నీట్గా కడుక్కోవాలో చూడండి. నేను తేమ అందిస్తుంది, స్కిన్ టైట్నింగ్ అవుతుంది, పింపుల్స్ అవి రావు. సహజమైన తేమ వల్ల ఒంట్లో వేడి తగ్గించడం వల్ల వీటన్నిటి చూసారు కదా, ఎటువంటి సోపులు కూడా అవసరం లేదు. చాలా బాగా క్లీన్ అవుతుంది. చక్కటి మాయిశ్చరైజర్లా కూడా పనిచేస్తుంది. ముందు మనం కొబ్బరి నూనెతో యూజ్ చేసాం కదా, ఎటువంటి జిడ్డు కూడా ఉండదు అసలు. యాక్చువల్గా చెప్పాలంటే నాది ఆయిల్ స్కిన్, మీకు ఎటువంటి జిడ్డుగా కూడా అనిపించదు. ఫేస్ చక్కగా నీట్గా క్లీన్ అవుతుంది.
చాలా బాగా పనిచేస్తుంది. స్కిన్ టైట్నింగ్ వస్తుంది. ఓకే, ఈ ఫేస్ ప్యాక్ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగో కడిగేసిన తర్వాత నా ఫేస్ చూసారా.